ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా పర్లేదక్కో, మన ఫేస్ మాత్రం మేకప్ తో నిగనిగలాడిపోవాల్సిందే. ఒక సైడు కాలుకు బ్యాండేజ్, మరొక సైడు అద్దం ముందు ముస్తాబవుతుంది. ఆహా, ఇది కదా అందంగా రెడీ అవ్వడం అంటే, ఇది స్టైలు. వెరీ ఇంటెలిజెంట్ బ్రెయిన్, సేఫ్టీ రూల్స్ ను బాగా ఫాలో అవుతుంది. హెల్మెట్ పెట్టింది, స్కూటీ ఎక్కింది, కానీ స్కూటీ స్టాండ్ ఎట్లా తీస్తే ఎట్లా ముందుకెళ్తుందో అదే అర్థం కావడం లేదు. అక్కో, ఈ బ్రెయిన్ తో స్కూటీతో ఆల్ ఓవర్ ఇండియానే చుట్టేయచ్చు. న్యూ కపుల్స్ కేక్ కట్ చేస్తున్నారు. కొట్టండి అయ్యా కొట్టండి, క్లాప్స్ కొట్టండి. కేక్ కట్ చేశారు, ఇలా తీశారు. అయ్యో అయ్యో, చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందయ్యో. కేక్ చూడగానే నోటిలో లాలా జలం ఊరినట్లుగా ఉంది, ఇలా పెట్టుకుంది. మీ గిన్నెలు నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయా? అయితే కట్టప్ప రాజమాత డిష్ వాషర్ ను యూజ్ చేయాల్సిందే. కారులో రింగు రింగున రావలసిన జంట కరివేపాకు చేత పట్టుకొని జేసీబీలో ఎంట్రీ అయ్యింది. మెడలో ఆకుల దండ, నెత్తిన బాదం ఆకుల కిరీటం, మిలమిల మెడిసే నవ్వులు, చూడసక్కనైన జంట. బాగుందయ్యా బాగుంది, మీ వ్యవహారం బాగుంది. కార్ డోర్ క్లోజ్ చేయాలంటే ఈ స్తంభం ఎత్తి పక్కన వేసేయాల్సిందే, అప్పుడైతేనే కార్ డోర్ క్లోజ్ అయ్యేది. బుక్కులో ఉన్నదాన్ని బాగా చదవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అని అనుకుంటాం, కానీ సార్ వారు చెప్పింది బుర్రలోకి ఎక్కకపాయా. ఎగ్జామ్ టైము వచ్చేసింది రోయ్, సైలెంట్ గా బుక్కును మడత పెట్టాల్సిందే, సార్ గారికి దొరికిపోవాల్సిందే. కాలు నీళ్లలో ముంచుకోకుండా గాలిలో ఎగురితే బాగుంటుందిలే అని ఆలోచించింది, కానీ మనకంత సీను లేదులే అని కాంప్రమైజ్ అయ్యింది. ఇలా నీళ్లలో ప్లాస్టిక్ డబ్బాలను వేసేసి సైలెంట్ గా ఇలా లైన్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎట్లో గట్లా ఇలా కానిస్తూ ఉన్నారు, కానీ ఒక్కరంటే ఒక్కరన్నా నీళ్లలో కాలు పెడతారంటారా పెట్టారంటారా? కామెంట్ లో చెప్పండి. 5 స్టార్ హోటల్ అన్నాక ఆ మాత్రం ఉండాలి లేండి. 5 స్టార్ లెవెల్లో వడ్డీయాలా లేదా? వడ్డీయాల్సిందే. చేతికి పని పెట్టకోకుండా ఇలా స్వచ్ఛందంగా మెడలో ఇలా దండతో ఇలా సాంబార్ సాంబార్ అంటూ వడ్డించేస్తూ ఉన్నాడు. సైడు ఉన్న అందం చూశాడు, కింద ఉన్న గోతిని చూసుకోలేకపోయాడు. పాప ముందు పరువంతా పాయనే. కాలేజ్లో అడుగు పెట్టడమే ఆలస్యం, అదేంటో తెలీదు, లోపల ఉన్న నిద్ర తండుకుంటూ బయటికి వచ్చేస్తుంది. కడుపులో ఎలుకలు కొక్కులు అన్ని స్విమ్మింగ్ చేస్తున్నాయండి. ఫంక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం అంటే మన వల్ల ఏ పని కాదులే, ఇలా నోటిలోకి కుక్కడమే. ఈ అక్క మేకప్ బాధ ఏందో చూడండి అయ్యా, చూసి తరించండి అయ్యా. ఫోన్ కొనాలి అంటే 4 దిక్కులు చూడాలిగా, అందుకే అన్ని దిక్కులను బాగా చూశాడు. ఇంతలో అర్రెర్రెర్రే ఏ దిక్కుకు వెళ్ళిందో కాస్త చూడండి అయ్యా. పనసపండు ఓపెన్ చేయగానే ఫలాలతో నిండిపోతుందిలే, కడుపు ఉబ్బిపోతుందిలే అనుకున్నాడు. తీరా ఓపెన్ చేయగానే ఏందిరా అయ్యో ఏంది, ఒక్కటి కూడా లేదు. కప్పు గెలిచాను అన్న ఆనందంతో తెగ ఊగిపోతూ ఉన్నారు. దండ వేశారు, దండను తిప్పుతూ ఉన్నాడు. ఇంతలో కింద పడిపోయింది. ఏందిరా అయ్యో, గెలిచాను అన్న ఆనందం 1/2 నిమిషం కూడా ఉండనివ్వలేదు కదయ్యా.